భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలాచెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు చెందిన గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపాడని, అటువంటి ఆర్ఎస్ఎస్కు చెందిన మోడీ, అమిత్ షా నేడు గాంధీ పేరును ప్రజలకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, జీవకారుణ్య సంఘం సిబ్బంది రాజు, విజయ్ కుమార్, రేఖ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి రెడ్డి గారు ఉండమ్మా. రెడ్డి గారు ఒకసారి ఇలాగా అలాగిస్తూ అలా ఎలా చూడండి సరే తీసుకో. టీవీలో చేస్తున్నారు ఎప్పుడైనా ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ అనాథ వృద్ధుల శరణాలయంలో చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మరి మహాత్మా గాంధీ గారు వృద్ధులను కానీ లెపర్సీ పేషెంట్లు కానీ ఎంతో ఓపికగా వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో సేవ చేసేవారు. ఈవేళ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి చేయవలసిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీద ఉంది. మరి ఆ దేశంలో అందరూ కూడా గాంధీ గారి వర్ధంతి జయంతి కూడా చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే గాంధీ గారిని ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గాడ్సే అనే వ్యక్తి చంపడం జరిగింది. అలా గాడ్సే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి, అతను మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ఆర్ఎస్ఎస్కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90%, ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ అనే పేరు లేకుండా చేసేసి
ఏదో కొత్త పథకం పెట్టి దానికేమో 60% స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, 40% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పారు. అలా పెట్టుకుంటే ఈవేళ 60% పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. మరి రాష్ట్రాలన్నీ కూడా ఈ భారాన్ని భరించలేక ఈ పథకం ఎత్తేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే గాంధీ గారి పథకం ఎత్తేస్తే గాంధీ గారిని జనం మర్చిపోతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. గాంధీ గారిని ఎవరు కూడా మర్చిపోరు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ గాంధీ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం ప్రజాస్వామికంగా ఈ ప్రపంచంలో ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. మరి ఈవేళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల గతంలో వలసలు వెళ్ళిపోయారు ఎక్కడికక్కడ మనం చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి మళ్ళీ రాయలసీమ లేకపోతే బెంగళూరు ఎక్కడికి వెళ్ళి పనులు చేసుకునేవారు. అలాగే చాలామంది ఆకలి సావులు, తిండి లేక ఆకలి సావులు చనిపోయేవారు. 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ పెట్టడం వల్ల వలసలు పూర్తిగా తగ్గిపోయినాయి. అలాగే ఏదైతే మరి ఆకలి సావులు అనేవి అసలు లేకుండా పోయింది. అటువంటి గొప్ప పథకాన్ని ఈవేళ నాశనం చేసేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని, అలాగే ఈ అమిత్ షా గారిని మరి తక్షణం వాళ్ళని పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు, బోటకాలు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు ముందు ఎలక్షన్లో ఏం చెప్పాడు, మీ అందరి అకౌంట్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి డబ్బు అంతా తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లోనూ 15 లక్షలు వేస్తానని చెప్పాడు. 12 సంవత్సరాలు అయింది. ఆవురావరమంటే చూస్తున్నారు ఒక్కొక్క పక్షుల్లో దేశ ప్రజలందరూ. ఎవడ అకౌంట్లోనూ 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా వెళ్ళింది. అటువంటి నరేంద్ర మోడీ మన తిరుపతి వచ్చి మీకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాడు. అసలు వెంకటేశ్వర స్వామి దేవుడిని నమ్ముతున్నాను అంటాడు, రాముడిని పెట్టి వ్యాపారం చేసేస్తాడు. మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు నమ్మడు? వెంకటేశ్వర స్వామి దేవుడు కదా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మీకు ఎందుకు ప్రత్యేక హోదా నేను ఆలోచన చేస్తున్నాడు. హోదా లేదు, గీత లేదు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఏ అబద్ధాలు ఆడి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అటువంటి ఈ నరేంద్ర మోడీని తక్షణం పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ మహాత్మా గాంధీ గారిని మన దేశ ప్రజలందరూ కూడా చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి మహానుభావుడి యొక్క ఈవేళ వర్ధంతి కార్యక్రమం, అందులోని ఇక్కడ ఓల్డేజ్ హోమ్ జీవకారణం చేయటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.